దిస్ ఇస్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ల్యాబ్ ప్రాక్టీస్ 15కి అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 15లో మనం ఈ డయాగ్రామ్ని అయితే క్యాప్చర్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది. సర్కిల్ 36 రేడియోస్ అండ్ 18 రేడియోస్తో అయితే కనిపిస్తుంది. అలాగే ఒక హారిజంటల్ లైన్ అయితే ఉంది. సో హారిజంటల్ లైన్ నుంచి ఈ సర్కిల్ హారిజంటల్ లైన్కి 27 అయితే డిస్టెన్స్ ఉంది. అలాగే ఇక్కడ వెర్టికల్ లైన్ నుంచి చూస్తే సో 62 + 38 డిస్టెన్స్ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అలాగే మనం సో ఇక్కడ గ్యాప్ తీసుకుంటే 8 అయితే కనిపిస్తుంది. అలాగే 4 కార్నర్స్లో ఫిల్లెట్ 10 అయితే కనిపిస్తుంది. సో ఒకసారి ఈ బాటమ్ సెక్షన్ అయితే మనం క్యాప్చర్ చేద్దాం. అలాగే ఇక్కడ కీ హోల్ కూడా ఉంది. సో ఈ లెంత్ 2 అలాగే ఈ లెంత్ 8 అయితే కనిపిస్తుంది. ఇప్పుడు 18 అండ్ 36తో రెండు సర్కిల్స్ని అయితే ముందుగా క్యాప్చర్ చేద్దాం. సి ఎంటర్ రేడియోస్ 18 అలాగే సి ఎంటర్ రేడియోస్ 36. సో రెండు సర్కిల్స్ని అయితే క్యాప్చర్ చేసేసాం. ఇప్పుడు మనం సెంటర్ లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. సెంటర్ లైన్ ఆర్తో ఆన్ చేద్దాం. ఆర్తో ఆన్ చేసాం. సో సెంటర్ లైన్ అయితే క్యాప్చర్ చేసాం. హారిజంటల్ సో టాప్ నుంచి 27 అంటే ఆఫ్సెట్ 27 అయితే మనం ఆఫ్సెట్ చేయొచ్చు. సో ఆఫ్సెట్ చేసాం. ఆఫ్సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక వర్టికల్ లైన్ అయితే క్యాప్చర్ చేసాం. వర్టికల్ లైన్ క్యాప్చర్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్కి 62 ఆఫ్సెట్ 62 అలాగే ఇంకొక ఆఫ్సెట్ అయితే ఉంది ఇక్కడ 38 ఆఫ్సెట్ 38తో ఇంకొక ఆఫ్సెట్ అయితే చేసాం. సో ఇక్కడ మనకు సెంటర్ పాయింట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు సెంటర్ పాయింట్లో ఒక 9 రేడియోస్తో ఒక సర్కిల్ అలాగే ఇంకొక సర్కిల్ 18 రేడియోస్తో ఇక్కడ మనకి రెండు సర్కిల్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ tan రేడియోస్ సి ఎంటర్ టీ ఎంటర్. సో ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియోస్ ఇక్కడ 40తో అయితే మనకు ఒక సర్కిల్ tan రేడియోస్. సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ ఎలిమెంట్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. అన్వాంటెడ్ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసేసాం. సో ఇక్కడ కూడా మనం tan రేడియోస్ అయితే క్యాప్చర్ చేయాలి. సి ఎంటర్ టీ ఎంటర్ ఫస్ట్ ట్యాంజెంట్ అలాగే సెకండ్ ట్యాంజెంట్. సో మనకి రివర్స్లో కావాలి కాబట్టి సి ఎంటర్ టీ ఎంటర్ ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియోస్ వచ్చి 80 సో 80. సో ఇక్కడైతే మనం రెండు ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి అన్వాంటెడ్ ఎలిమెంట్ని అయితే మనం తీసేసాం. సో ఇప్పుడు సో ఇక్కడ కీ హోల్ అయితే మనం ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ ఒక సెంటర్ లైన్ నుంచి ఇక్కడ 45 డిగ్రీస్తో ఒక లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం. సో అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఒక 30 తీసుకుందాం. 30 లెస్ దెన్ టువర్డ్స్ ఎంత మనకు కావాలి టువర్డ్స్ 315. సో అంటే 270 + 45 కాబట్టి 315. సో అలాగే ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ అయితే 2 ఎందుకంటే 2 కాదు సర్కిల్ ఆఫ్సెట్ అయితే 2 ఇచ్చుకోవచ్చు. ఈ లైన్ ఆఫ్సెట్ అయితే 4. సో అందుకని ఇక్కడ 2 అండ్ ఇక్కడ 4 కాబట్టి సో ఆఫ్సెట్ 4తో మనం సర్కిల్ అయితే చేసాం. ఇప్పుడు మనం ఒక లైన్ అయితే క్యాప్చర్ చేద్దాం ఈ 2 నుంచి ఈ 2కి. సో ఇప్పుడు సర్కిల్ అయితే మనం రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ అన్వాంటెడ్ లైన్స్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఈ రెండు లైన్స్ని కూడా అయితే మనం రిమూవ్ చేసేయచ్చు. అలాగే సర్క్యులర్ బిట్ని కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. సో ఈ రకంగా ఇంటర్నల్ పార్ట్ అయితే మనకు ఫినిష్ అయిపోయింది. మనకు కొంచెం క్లారిటీ కోసం మనం కలర్ అయితే చేంజ్ చేసేద్దాం, లేదా ఈ ఇంటర్నల్ పార్ట్ని కూడా క్యాప్చర్ చేసిన తర్వాత మనం కలర్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్సెట్ 8 అయితే ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్కి, సో ఈ ఎలిమెంట్ నుంచి ఈ ఎలిమెంట్కి. సో అలాగే ఇక్కడ ఫిల్లెట్ తీసుకుంటే ఫిల్లెట్ రేడియోస్ అయితే మనకి 10 కనిపిస్తుంది. 4 సైడ్స్ ఎఫ్ ఎంటర్ రేడియోస్ ఆర్ రేడియోస్ 10. అలాగే ఇక్కడ మనం ఒకేసారి అన్ని కార్నర్స్ చేసేయాలి కాబట్టి మల్టిపుల్ అంటే సేమ్ రేడియోస్ ఉంది కాబట్టి సో మనం మల్టిపుల్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఒకేసారి అన్ని ఎలిమెంట్స్ని అయితే మనం క్యాప్చర్ చేసేసాం. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ని అయితే కలర్ మార్చుకుందాం. సో మనకి క్లారిటీ ఉండడం కోసం కన్ఫ్యూజన్ లేకుండా సో అన్ని ఎలిమెంట్స్ని అయితే సెలెక్ట్ చేసేసాం. ఇంటర్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసాం. ఇప్పుడు కలర్ అయితే ఎల్లో వేస్తున్నా నేను. మీకు నచ్చిన కలర్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే లైన్ వెయిట్ 3.30. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ అయితే క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ని అయితే క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ ఒక సెంటర్ సర్కిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెంటర్ సర్కిల్. సో ఈ సెంటర్ పాయింట్ నుంచి 140. సో సేమ్ ఈ సెంటర్ నుంచి 140తో ఒక సెంటర్ సర్కిల్ని అయితే క్యాప్చర్ చేసాం. ఇప్పుడు సో ఇక్కడ నుంచి 18 డిగ్రీస్లో ఒక లైన్ అయితే కనిపిస్తుంది. లైన్ లెంత్ రఫ్గా ఒక 200 తీసుకుందాం. ఎక్స్ట్రా అయితే మనం ట్రిమ్ చేసేయవచ్చు. ఈ ఎలిమెంట్ అంటే ఇక్కడ సో ఈ సెంటర్ పాయింట్ నుంచి అట్ ద రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఒక 200 తీసుకున్నాం. లెస్ దెన్ సో యాంగిల్ తీసుకుంటే ఇక్కడ మనకి 180 డిగ్రీస్ అయితే ఉంటుంది. 180 డిగ్రీస్లో నుంచి సో ఇక్కడ 18 అయితే లెస్ చేసేస్తే మనకు 162 డిగ్రీస్ యాంగిల్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది అక్కడ. సో అయితే ఇక్కడ లైన్ అయితే క్యాప్చర్ చేసాం. ఇక్కడ ఇంకొక లైన్ అయితే క్యాప్చర్ చేయాలి. ఈ 118 నుంచి ఇంకొక 60
సో అంటే ఇక్కడ 180 ఉంటుంది, 180లోంచి 18 తీసేయాలి, అలాగే 16 తీసేయాలి. తీసేస్తే మనకి 102 అయితే మిగిలింది. సో సేమ్ యాజ్ యూజువల్ లైన్ డిస్టెన్స్ అట్ ద రేట్ ఆఫ్ 200 తీసుకుందాం రఫ్గా. సో ఎక్స్ట్రా అయితే మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. లెస్ దెన్ 102 degrees అయితే యాంగిల్. సో 2 ఎలిమెంట్స్ అయితే క్యాప్చర్ అయిపోయినాయి. ఇప్పుడు సో ఈ ఇంటర్నల్ ఏరియాని అయితే మనం క్యాప్చర్ చేద్దాం. 12 రేడియస్తో ఒక చిన్న సర్కిల్. సో అలాగే ఇక్కడ ఒక 12 రేడియస్తో ఇంకొక చిన్న సర్కిల్. సో ఇంటర్సెక్ట్ పాయింట్లో 12 రేడియస్తో, అలాగే ఈ గ్యాప్ 12 ఉంటుంది కాబట్టి చక్కగా మనం ఆఫ్సెట్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్సెట్ 12. సో ఆఫ్సెట్ అయితే చేసేసాం. ఇప్పుడు అన్వాంటెడ్ సర్కిల్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేసేసాం. ఇప్పుడు లోపల ఉన్న చిన్న సర్కిల్ అన్వాంటెడ్ పార్ట్స్ని కూడా అయితే మనం రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఇంకొక సర్కిల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ 24 రేడియస్తో, అలాగే ఇక్కడ కూడా ఇంకొక సర్కిల్ కనిపిస్తుంది 24 రేడియస్తో. ఇప్పుడు మళ్ళీ 24 డిస్టెన్స్తో అయితే ఈ సెంటర్ సర్కిల్ని అయితే ఆఫ్సెట్ చేద్దాం. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ యూజువల్ మనం అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని అయితే మనం రిమూవ్ చేసేయవచ్చు. సో ఇప్పుడు లోపల ఉన్న ఎలిమెంట్ని కూడా మనం రిమూవ్ చేసేయవచ్చు. రిమూవ్ చేసేసాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎలిమెంట్ tan రేడియస్ అయితే కనిపిస్తుంది, అలాగే ఇక్కడ tan రేడియస్ అయితే కనిపిస్తుంది. సి ఎంటర్, టీ ఎంటర్, ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్. సో రేడియస్ వచ్చి 55. సో 55. అలాగే మనం ట్రిమ్, టియర్, ఎంటర్ 2 ఎలిమెంట్లని సెలెక్ట్ చేసి అన్వాంటెడ్ పార్ట్ అయితే మనం రిమూవ్ చేసేసాం. ట్రిమ్, టియర్. సో ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ సో రిమూవ్ చేసేసాం. అలాగే ఇక్కడ కూడా సి ఎంటర్, టీ ఎంటర్. సో ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియోస్. సో ఇక్కడ 110. సో అలాగే ఇక్కడ కూడా మనం ట్రిమ్, ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి మనం ఈ పార్ట్ని అయితే రిమూవ్ చేసాం. సో ఇప్పుడు మనం సెంటర్ సర్కిల్ని కూడా మనం అన్వాంటెడ్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేయవచ్చు. సో ఇప్పుడు ఇంటర్నల్ పార్ట్ ఒకటి మిగిలింది మనకి. డిస్టెన్స్ అయితే 8 ఆఫ్సెట్. సో 8 ఆఫ్సెట్ అయితే మనం చేసేసాం. అలాగే ఇక్కడ కూడా మనం 8 ఆఫ్సెట్ అయితే చేసేసాం. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ అయితే ఫిల్లెట్ చేయాలి. ఎఫ్ ఎంటర్, ఆర్ రేడియోస్ ఆల్రెడీ 10 ఉంది. ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్, అలాగే ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్. సో అలాగే ఇక్కడ మనం ఇక్కడ కూడా ఫిల్లెట్ చేయాలి. సో ముందుగా ఇక్కడ ట్రిమ్ అంటే ఎఫ్ ఎంటర్, ఆర్ ఎంటర్. సో రేడియోస్ 10 అయితే ఉంది. సో ఇక్కడ ట్రిమ్ చేస్తే ఈ ఎలిమెంట్ కట్ అయిపోతుంది కాబట్టి ఫిల్లెట్లో ట్రిమ్లో మనం నో ట్రిమ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుందాం. ఈ ఎలిమెంట్ అయితే ట్రిమ్ చేసేసాం. అలాగే ఇక్కడ కూడా 10 రేడియోస్, ఈ ఎలిమెంట్ అయితే ట్రిమ్ చేసేసాం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ అయితే మనకి అవసరం లేదు కాబట్టి 2 ఎలిమెంట్లు సెలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్ కూడా మనం ట్రిమ్ చేసేయచ్చు. సో ఈ రకంగా మనం డయాగ్రామ్ని అయితే ఫినిష్ చేసేసాం. ఇప్పుడు మనం కలర్స్ కూడా మార్చేద్దాం. సో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ని అయితే యాక్టివేట్ చేసేసి మనం కలర్స్ మార్చేద్దాం. ఒకేసారి యాక్టివేట్ చేయలేకపోతే మనం సో 2-3 స్టెప్పులుగా కూడా చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్లన్నీ అయితే సెలెక్ట్ అయిన తర్వాత మనం ఎల్లో కలర్ అయితే అప్లై చేస్తాం. అలాగే లైన్ వెయిట్ వచ్చేటప్పటికి 0.30. సో ఇక్కడ ఇంకొక లైన్ పీస్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. సో ఈ లైన్ కూడా సెలెక్ట్ చేసేసి కలర్, అలాగే లైన్ వెయిట్ 0.30. సో ఈ రకంగా మనం ఈ డయాగ్రామ్ని అయితే చాలా ఈజీగా అయితే క్యాప్చర్ చేసేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ల్యాబ్ ప్రాక్టీస్ 15. సో ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సో సెంటర్ లైన్స్ ఆల్రెడీ మనకి అప్లై చేయడం వచ్చు కాబట్టి ప్రతి డయాగ్రామ్లోని సెంటర్ లైన్ అప్లై చేయడం అవసరం లేదు. మనం చేద్దామంటే చేసేయచ్చు. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఎలిమెంట్స్ అన్నీ యాక్టివేట్ చేసి సెంటర్ అయితే అప్లై చేసేసాం. సెంటర్ 2 అయితే మనకు బాగా కనిపిస్తుంది. ఈ ఎలిమెంట్ యాక్టివేట్ అవ్వలేదు. ఈ ఎలిమెంట్ సెంటర్ 2. సో సెంటర్ లైన్ కూడా మనం అప్లై చేసేసాం. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ అయితే మనకి కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.